హాయ్ రాజు సార్ యూట్యూబ్ క్లాస్ వ్యూవర్స్ అండ్ ఆన్లైన్ క్లాస్ వ్యూవర్స్. మనము సిలబస్లో ఉన్న టాపిక్లు చదివినాము అంటే ఆ టాపిక్ క్వశ్చన్లు దాంట్లో దాదాపు 95% రావచ్చు. ప్రీవియస్ వారు క్వశ్చన్ ఉంది కావున వస్తుంది. ఆ క్వశ్చన్ను నేను చేయగలుగుతాను అని అన్ని లెక్క పెట్టుకోవాలి. ఏ టాపిక్స్ అయితే అవి ఉన్నాయో మన సిలబస్లో ఈ క్వశ్చన్ దాదాపు ఏదో సంథింగ్ ఒకటి రెండు కొన్ని అక్కడక్కడ మిస్ అవుతుంటే తప్ప కానీ దాదాపు 95% చేయగలుగుతామన్నటువంటి కాన్ఫిడెన్స్ రావాలి. ఇక్కడ చూడండి, న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేటువంటి టాపిక్స్లో దాదాపు ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులోకి 10 క్వశ్చన్స్ చెప్పండి. ఒకటి కార్బోహైడ్రేట్స్. రెండు, సెకండ్ వన్ అమైనో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్. థర్డ్ వన్ ఈజ్ ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్. Nucleic acids. Alkalides and terpenoids. చాలా సింప్లెస్ట్ టాపిక్స్ ఇవి. ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి, ప్రీవియస్ క్వశ్చన్స్. The product obtained from the oxidation of quinine with chromic acid or the product obtained from the oxidation of quinine with chromic acid. Quinine అనేది ఆక్సిడేషన్ విత్ క్రోమిక్ యాసిడ్ తోటి ఆక్సిడేషన్ అయినప్పుడు వచ్చేటువంటి ప్రోడక్ట్ ఏంటిది అన్నాడు. దిస్ ఈజ్ బిలాంగ్స్ టు క్వశ్చన్ ఈజ్ ఇది ఆల్కలైడ్ సంబంధించినటువంటి క్వశ్చన్. క్వినైన్ ఈజ్ ఎ స్ట్రక్చర్. ఇది ఒక క్వినోలిన్ స్ట్రక్చర్. క్వినోలిన్ గ్రూప్ సంబంధించినటువంటిది మిథాక్సి గ్రూప్. ఇది ఏంటిది? మిథాక్సి గ్రూప్. క్వినైన్ ఆక్సిడేషన్ విత్ chromic acid. Chromic acid is a product ఏంటిది అంటున్నాడు. 2 ప్రొడక్ట్స్ వస్తాయి అంటున్నాడు. క్రోమిక్ యాసిడ్ మీన్ K2Cr2O7 అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఏంటి ఆ ఏబి ప్రొడక్ట్స్ ఏంటివి అని అంటున్నాడు. క్వినైన్ ఈసే ఇది ఒక ఆల్కలైడ్, ఇలా ఉంటుంది గ్రూప్. క్వినైన్ గ్రూప్ ఇలా ఉంటుంది. ఇది క్వినోలిన్ గ్రూప్ సంబంధించినటువంటిది. క్వినోలిన్ గ్రూప్ ఒక మిథాక్సి గ్రూప్ ఉంటుంది. నా సెకండరీ ఆల్కహాల్ ఉంటుంది అండ్ పిరిడిన్ గ్రూప్ ఉంటుంది అండ్ ఇథిలిన్ గ్రూప్ ఉంటుంది. క్వినోలిన్ గ్రూప్ ఉంది, పిరిడిన్ గ్రూప్ ఉంది, సెకండరీ ఆల్కహాల్ ఉంది, 1 మిథాక్సి గ్రూప్ ఉంది. దిస్ ఇస్ క్వినైన్. ఏంటిది? క్వినైన్. నౌ ఈజ్ ఆక్సిడేషన్ విత్, ఇది ఒక యాంటీ మలేరియల్ డ్రగ్. సింకోనా ట్రీ యొక్క బార్క్ అంటే, సింకోనా మొక్క యొక్క బార్క్ అంటే బెరడ నుంచి ఒకప్పుడు వన్స్ అపాన్ టైం అన్ని ఏదో చెట్లలో ఏదో ఒక మందు ఉంటుందని చెప్పేసి అన్ని పోయంగా మలేరియా జబ్బు అనేక మంది చనిపోతుంటే దీన్ని వాడడం జరిగింది. సింకోనా దీనికి తగ్గింది. రైట్. దాని మందు ఏంటిది? ఒక క్వినైన్ అనే మందు, యాంటీ మలేరియల్ డ్రగ్, ఒక సింకోనా బార్క్ నుంచి వచ్చినటువంటిది. దీన్ని ఆక్సిడేషన్ చేశాడు.
చూడండి, ఓకే మిథాక్సి గ్రూప్ ఉంది, కానీ సెకండరీ ఆల్కహాల్ కాడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పైన గ్రూప్ లేదు అంటే ఇది కాదు, గుర్తుపెట్టుకోండి, ఇది కాదు. ఎందుకంటే ఇక్కడ సిహెచ్ఓహెచ్ ఉండాలి కదా కదా. నెక్స్ట్ నా పోనీ ఇది చూద్దాం, ఇది కూడా కాదు, ఎందుకంటే దీనిపైన గ్రూప్ ఉండాలి, ఇది కూడా కాదు. నెక్స్ట్ నా దీన్ని చూద్దాం. చూసినట్లయితే కార్బాక్సిల్ గ్రూప్ ఉంది, ఓకే. దెన్ ఇథిలిన్ గ్రూపు ఉంది దానిపైన. దాంతోపాటు ఉన్నటువంటి కార్బాక్సిల్ గ్రూపు ఈ స్ట్రక్చరు పర్ఫెక్ట్. సార్ ఇదెందుకు కాదు, ఇది ఇథిలిన్ గ్రూప్ ఆక్సిడైజ్ అయింది. ఇథిలిన్ గ్రూప్ ఆక్సిడైజ్ కాదు, ఎందుకంటే ఇథిలిన్ గ్రూప్ అనేది దాన్ని ఆక్సిడైజ్ చేయదు, అది సైడ్కి ఆల్రెడీ ఉంది, దాన్ని ముట్టుకోదు. ముట్టుకునే గ్రూప్ ఏంటిదంటే ఈ మధ్యలో ఉన్నటువంటి కార్బన్ బ్రేక్ అయినప్పుడు, ఎస్ ఈ ఇథిలిన్ గ్రూప్ అనేది ఇక్కడ ఈ మధ్యలో అనేది బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయినప్పుడు ఒకటి ఫీనిక్ యాసిడ్, నౌ దిస్ ఈస్ CH3O COOH అండ్ డబుల్ బాండ్ పెడతాడు, జాగ్రత్త. ఈ మధ్యలో ఉన్నటువంటి కార్బన్ తెగిపోయి 2 కార్బన్ 1 2 ఒక CH2 ఉండి COOHగా ఉంటుంది. అండ్ ఇథిలిన్ గ్రూప్ అనేది సైడ్కు అలానే ఉండిపోతుంది. దిస్ ఏ అండ్ బి చూడండి కాంపౌండ్. ఇడేం చేసిండు, అటు ఉన్న ఇథిలిన్ గ్రూప్ ఇటు పట్టుకు వచ్చిండు. అదే పొజిషన్ ఉంది ఇథిలిన్ గ్రూపు, 3rd పొజిషన్లో ఉండాలి, కానీ దాన్ని తీసుకొచ్చి 4th పొజిషన్ తీసుకొచ్చిండు, ఉల్టా రివర్స్ చేసిండు. ఎస్ ఆన్సర్ ఈజ్ వాట్, జాగ్రత్త. నా ఒక క్వినైన్ గ్రూప్ ఏంటిది, క్వినైన్. ఒక సింకోనిన్ ఏంటిది, సింకోనిన్. ఒక పపావరిన్ ఏంటిది, పపావరిన్. ఒక నార్కోటిన్ ఏంటిది, నార్కోటిన్. ఇట్లా అనేక ఆల్కలైడ్స్ ఉంటాయి, ఓకేనా. దెన్ వి గో టు నెక్స్ట్. ఎస్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రిప్రజెంట్స్ న్యూక్లియోసైడ్ ఆఫ్ DNA? న్యూక్లియోసైడ్ ఆఫ్ DNA అని అడిగాడు. ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్. వాట్సన్, క్రిక్ అనే శాస్త్రవేత్తలు DNA RNA స్ట్రక్చర్ కనుగొన్నారు. వాట్ ఈస్ ది స్ట్రక్చర్ ఆఫ్, ఇక్కడ న్యూక్లియోసైడ్ ఆఫ్ DNA. ఇక్కడ 2 విషయాలు తెలవాలి. దిస్ ఇస్ న్యూక్లిక్ యాసిడ్ నుంచి క్వశ్చన్ ఏంటిది, న్యూక్లిక్ యాసిడ్స్ నుంచి, న్యూక్లిక్ ఆమ్లాల నుంచి. నా న్యూక్లిక్ ఆమ్లాల్లో ఇట్ హ్యాస్ 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ప్యూరిన్స్ ఉంటుంది, ప్యూరిన్స్ అండ్ పిరిమిడిన్స్ ఉంటుంది. పిరిమిడిన్స్ అండ్ పిరిమిడిన్స్. ప్యూరిన్స్ ఎవరు అంటే అడెనిన్ గ్వానిన్ ఇలా ఉంటుంది. అడెనిన్ రాయకపోతే రాదు నాన్న, నా మాట వినండి. అడెనిన్ NH N డబుల్ బాండ్ N, now here NH2. అడెనిన్, గ్వానిన్, NH N డబుల్ బాండ్. గ్వానిన్లో పైన డబుల్ బాండ్ పెట్టు, ఈ పక్కకి NH2 పెట్టింది.
guanine. Guanine. Now guanine. పిరిమిడిన్స్ ఎవరు అంటే ఎన్ డబల్ బాండ్ ఓ ఎస్ యురాసిల్. నెక్స్ట్ ఎన్ డబల్ బాండ్ ఓ CS3 పెడితే థైమిన్. Now ఎన్ డబుల్ బాండ్ ఓ NH2 సైటోసిన్. పిరిమిడిన్స్ ఎవరు అంటే యురాసిల్ ఓన్లీ ఆక్సిజన్ సైడ్ ఉంటుంది, మిథైల్ గ్రూప్ ఉంటే థైమిన్, పైన CO గ్రూప్ కూడా NH2 గ్రూప్ ఉంటే సైటోసిన్. ఓకే, ప్యూరిన్స్ అంటే అడెనిన్ గ్వానిన్. పిరిమిడిన్స్ అంటే ఇక్కడ అడెనిన్లో NH2 గ్రూప్ ఉంటుంది పైన, అదే NH2 గ్రూప్ ఇటు పెట్టి పైన CO పెడితే అది గ్వానిన్. పిరిమిడిన్ 1,3 పొజిషన్ నైట్రోజన్ ఉంటే పిరిమిడిన్స్ అంటారు. 1,3 పొజిషన్ నైట్రోజన్ ఉంటే పిరిమిడిన్స్ అంటారు. యురాసిల్ థైమిన్ సైటోసిన్. నౌ డిఎన్ఏలు ఎవరు ఉంటారు? అసలు న్యూక్లియోసైడ్ అంటే ఎవరు? వాట్ ఈస్ న్యూక్లియోటైడ్ అంటే ఎవరు? న్యూక్లియోసైడ్ అంటే ఎవరు అంటే బేస్ ప్లస్ షుగర్. న్యూక్లియోటైడ్ ఎవరు అంటే బేస్ ప్లస్ షుగర్ ప్లస్ ఫాస్ఫేట్. చాలా సింపుల్. షుగర్ అంటే నా కార్బోహైడ్రేట్, అది ఒక పెంటోస్. ఓకేనా? అందుకే మీకు ప్యూరనోస్, పైరనోస్ స్ట్రక్చర్లు ఉంటాయి, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది. బేస్ అంటే ఎవరు అంటే బేస్ అంటే ప్యూరిన్స్, పిరిమిడిన్స్, ఎవరైనా నైట్రోజన్ సబ్స్టెన్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? నైట్రోజన్ సబ్స్టెన్స్ ఉంటే వాటిని ఏమంటారు? ఇవి నైట్రోజన్స్, ఇవన్నీ బేస్లు. ఇవన్నీ కూడా బేస్ టూ టైప్స్. మళ్ళీ బేస్ 2 టైప్స్ ఉంటాయి, ప్యూరిన్స్ అండ్ పిరిమిడిన్స్ అని. బేస్ 2 టైప్స్ ఉంటాయి. బేస్ 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ప్యూరిన్స్, రెండోది పిరిమిడిన్స్ అని ఉంటాయి. ప్యూరిన్స్ అనేవి చూడండి. ఓకేనా? ఒకటి 5 మెంబర్ రింగ్ అండ్ 6 మెంబర్ రింగ్ తోటి అడెనిన్ అండ్ గ్వానిన్. పిరిమిడిన్స్ ఎవరు? యురాసిల్, థైమిన్, సైటోసిన్. ఈడ ఒక విషయం చెప్తా. నా బేస్ ప్లస్ షుగర్ ఉంటే దిస్ న్యూక్లియోటైడ్. న్యూక్లియోటైడ్ ఎవరంటే బేస్ ప్లస్ షుగర్ ప్లస్ ఫాస్ఫేట్. బేస్ ఉండాలి, షుగర్ ఉండాలి, ఫాస్ఫేట్ గ్రూప్ ఉండాలి. డిఎన్ఏలో ఎవరు ఉంటారంటే డిఎన్ఏలో డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్లో ఏజీటీసీ ఉంటుంది. ఆర్ఎన్ఏలో ఎవరు ఉంటారంటే ఏజీయూసీ ఉంటుంది. ఇక్కడ థైమిన్ బదులుగా యురాసిల్ ఉంటుంది. నేను రాజు సార్నే గుర్తుపెట్టుకున్నా. రాజులో ఆర్ఎన్ఏలో ఎవరున్నారు? ఆర్ఎన్ఏలో అంటే చెప్తున్నా, ఈ రాజు సార్లో యు ఉంది అంటే ఆర్ఎన్ఏలో ఏముంటుంది? యు ఉంటుంది అని పెట్టుకున్నాం. రాజులో యు ఎట్లున్నదో ఆర్ఎన్ఏలో యు ఉంటుంది. ఇక దాని సంగతి యురాసిల్ బదులుగా థైమిన్ ఉంటుంది. ఎందులో? డిఎన్ఏలో. అడెనిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్. అడెనిన్, గ్వానిన్, యురాసిల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇది యురాసిల్ స్ట్రక్చరేనా? డిఎన్ఏలో ఎందుకు ఉంటుందని చెప్పండి.
డిఎన్ఏలో ఎందుకు ఉంటుంది? ఉండదు. ఉండదు కదా. నౌ నెక్స్ట్ యురాసిల్ స్ట్రక్చర్ ఉండదు. డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. రైబో న్యూక్లిక్ యాసిడ్. ఇక్కడ OH అనే గ్రూప్ ఉండద్దు, ఇక్కడ ఉండద్దు. ఈ గ్రూప్ ఉండే కాడ ఇక్కడ డిఆక్సీ ఉండాలి. ఇది ఉండద్దు, ఇది ఉండదు. ఇక్కడ OH ఉండద్దు. సెకండ్ గ్రూప్లో టచ్ ఉన్న గ్రూప్లో డిఆక్సీ ఎస్, ఇక్కడ లేదు O. కానీ O లేదు, కానీ యురాసిల్ ఉండదు కదా. ఇది యురాసిల్ స్ట్రక్చర్. ఓకేనా, ఇది యురాసిల్ స్ట్రక్చర్. ఇది ఉండదు. ఒకటి. రెండు, ఆక్సిజన్ ఉండదు. ఆక్సిజన్ ఉండదు అంటే బి ఉండదు, సి ఉండదు. ఎందుకంటే డిఆక్సీ ఉండాలి. ఈడ ఒకవేళ ఆక్సిజన్ లేకపోతే ఓకే, కానీ ఆక్సిజన్ ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది చూడు, ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది, మిథైల్ గ్రూప్ ఉంది, జాగ్రత్త. రెండు నైట్రోజన్ మధ్య ఓ ఉంటుంది, రెండు నైట్రోజన్ మధ్య ఓ ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా డిఆక్సీ ఉండాలి. సెకండ్ కార్బన్ మీద OH ఉండద్దు. డిఎన్ఏలో ఉండద్దు, RNAలో ఉంటుంది, రైబోన్యూక్లిక్ యాసిడ్లో ఉంటుంది. నా ఇక్కడ 100% కరెక్ట్. ఇది నా ఇది సైటోసిన్, ఇది సైటిడిన్. ఏంటిది? సైటిడిన్. ఓకేనా. డిఆక్సీ రైబోజ్ ఉన్నది, రెండోది సైటిడిన్ ఉన్నది. ఓకేనా. డిఎన్ఏలో ఏముండాలంటే ఆక్సిజన్ ఉండద్దు, డిఆక్సీ ఉండాలి. కానీ ఇక్కడ ఆక్సిజన్ ఇచ్చిండు, రాంగ్. నెక్స్ట్ డిఎన్ఏ అంటే అడినిన్ ఉండాలి, గ్వానిన్ ఉండాలి, థైమిన్ ఉండాలి, సైటోసిన్ ఉండాలి. ఓకేనా. సైటోసిన్ ఉండాలి. ఇది సైటోసిన్ ఓకే, కానీ యురాసిల్ ఉన్నది ఇక్కడ. ఇది యురాసిల్ లింక్ అయి ఉన్నది, యురాసిల్ లింక్ అయి ఉండదు. ఖచ్చితంగా మిత్రులారా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అంటే కొంచెం లోపల యాప్లో క్లాసెస్ చూడండి, రాజు సార్ క్లాస్లో, వాటిని స్టడీ చేయండి. ఒక్క క్వశ్చన్ గ్యారంటీ. న్యూక్లిక్ యాసిడ్ నుంచి ప్రతి టాపిక్ నుంచి 2 క్వశ్చన్లు ఉంటాయి. అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్, ఎంజైమ్స్, హార్మోన్స్, నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. చదువులు స్టార్ట్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ. యాప్ డౌన్లోడ్ చేయండి.